హరితబోర్డు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం స్వాగత శుభాంజలి తెలియజేస్తుంది. ఈరోజు మన హరితబోర్డు ఈరోజు మన స్టార్ట్ పేరు సుధాకర్. నాకు బామ్మర్ది అవుతాడు. ఇక్కడ చూడే బామ్మర్ది, ఇక్కడ చూడు పాపికొండల దగ్గర అటు ఇటు బోట్ హోటల్ టిప్. ఇవన్నీ బోట్స్. బోట్ ఎక్కే దగ్గరకు వచ్చినాం, పాపికొండల దగ్గరికి. ఇక్కడ వాతావరణం ఉదయాన్నే 9 గంటల సమయం. పోవాలి రాలేదు బోట్ ఎక్కడానికి. బోట్ల దగ్గర పోతాం. బోట్స్ అన్నీ ఆగి ఉన్నాయి. ఒక్కొక్క బోట్లో సంఖ్య 85 నుంచి 85. ఇంజన్ కెపాసిటీ 180 అంట. ఇవన్నీ తిరగడానికి ఒక బోట్ తర్వాత ఒక బోట్ వెళ్తుందంట. ఒక్కో బోట్కి 80 సంఖ్య. ఒక్కటి గవర్నమెంట్ బోట్ ఉంది, మిగతా అన్నీ ప్రైవేట్ చెప్తుంది. అన్నిటికీ హనుమంతుడు జెండాలు పాపికొండలు దూరపు కొండలు నునుపన్నట్టు. బోట్ ఎక్కే ముందు ఇక్కడ ఈ సోదరుని దగ్గర అమౌంట్ పే చేసి ఆధార్ కార్డు గిటాన్ని మనకు అక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ ఆ బోట్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు అందరు ప్రేక్షకులు. దూరంగా మబ్బులు మనోళ్ళే. స్టీమ్ బాస్ హాయ్ చెప్తుండు మా బామ్మర్ది సుధాకర్. అక్కడ బోట్స్ ఎక్కుతురు. టికెట్ కౌంటర్ అట. పర్యాటకులకు ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి. ఇలా తప్పనిసరిగా జతపరచాలి.
ఏ పాపం దయ కరుణామయుడు నా కోసం బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకుండు. 30 రూపాయలు తీసుకొని 300 రూపాయలు తీసుకున్నట్టు చెప్తుండు. ఆ 300 అయినా పెడతాడులే కానీ ఏం కాదులే. తిందాం ఇలా టిఫిన్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీనా. లోపల తీసుకోవతారు లంచ్ బాక్స్. ఫ్రీనా మరి ఎట్లా అడుగు ఈ బోట్ అలా పరశురాములు హరిత అలానే ఉన్నట. ఇక్కడ మాకు హరిత బోట్ ప్రొవైడ్ చేసి ఇన్ని బోట్స్లలో హరిత బోట్ అంట. 24 ఆమె లెక్క పెట్టిందంట. లెక్క పెట్టిరు వాళ్ళు ఇద్దరు లేడీస్ వాళ్ళు లెక్క పెట్టిరు. ఒర్రె పెట్టి మొత్తం కోసుకొని వాళ్ళు పర్ఫెక్ట్గా లెక్క పెడతారు. మనమేమో కానీ దూరంగా కొండలలో మబ్బులు మొత్తం లేచిపోతున్నాయి కొండలు గుట్టల మీద. లాంచెస్ మరికొద్ది సేపట్లో లాంచ్ ఎక్కుతున్నాం మనం. ఈ లాంచ్లో ఎక్కి పాపికొండలు మొత్తం తిరగబోతున్నాం. ఒర్రె కొట్టుకోపోయింది మొత్తం. ఒర్రె కోసుకోపోయింది నీళ్ళు పోయి. బోట్ లోపలికి వచ్చినాం. ఇలా బాక్సులు ఇవి ఎంత మంచిగా ఉంటాయంటే బస్ స్టాండ్ సీట్లు పెట్టిరు. వెయిట్ ఎక్కువ లేకుండానే ఇందులో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందంట. ఫ్యాన్లు సైడ్ ఫ్యాన్లు. ఇది కిచెన్, బోట్లోనే కిచెన్, బ్యాక్ సైడ్ కిచెన్, బోట్ సైడ్ అవతల బోట్ పక్కన స్టీమర్. బోట్లో గ్రౌండ్ వాష్ బేసిన్ కూడా ఉంది. మొత్తానికి బోట్ ఎక్కేసి మొత్తం మబ్బులలో మునిగిపోయినట్టే ఉంది కొండ. అది అదే మేఘాలలో మునిగిపోయిన గుట్ట. మేఘాలు మొత్తం గుట్టను కమ్ముతున్నాయి. వేస్ట్ వాటర్ అనుకుంటా ఈ బయటికి పంపిస్తారు. మొత్తానికి బోట్ అయితే స్టార్ట్ అయింది. టిఫిన్స్ ప్రొవైడ్ చేస్తారు. మామూలు వేసేది వేస్తుంది.
బోర్డు స్టార్ట్ చేద్దామా? ఈ ప్లేస్ వచ్చేసి పోలవరం డిస్టిక్ వరరామచంద్రపురం మండలం మారుమూల గిరిజన గ్రామం పోచవరం అనే విలేజ్ నుంచి ఈరోజు మన జర్నీ స్టార్ట్ చేస్తుంది. ఈరోజు మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు డిస్టిక్ పోలవరం మండలం తెల్లదెబ్బలు అనే విలేజ్ వరకు మన జర్నీ ముందుకు వస్తుంది. మనం ఈరోజు నది పైన వెళ్ళేటప్పుడు 35 అండ్ వచ్చేటప్పుడు 35 టోటల్ 70 కిలోమీటర్స్ ఇదే అఖండ గౌతమి గోదావరి నది పైన మనం చెప్పచ్చు. ఓకేనా? ఇక్కడ నుంచి వెళ్ళే కొద్ది రోజు పడుతుంది. పైగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే అఖండ గౌతమి గోదావరి నది పైన మనం జర్నీ చేయడానికి చిన్నవారు పెద్దవారు మనందరం కూడా ఈ పుణ్యానికి ఆశీస్సు పొందిన తర్వాత మన జర్నీ ముందుకు స్టార్ట్ చేద్దాం. అది ఎలా అంటే నేను గోదావరి మాత్రం కదా మీరు అందరూ కూడా నాకు సమానంగా గట్టిగా చెయ్యని ప్రకటించండి. ఓకేనా? అందరూ కూడా రెడీగా ఉండాలి, గట్టిగా చెప్పాలి. ఒక పురాతనమైన శివాలయం టెంపుల్ ఉన్న ప్లేస్ అంటే పేరెంటాలపల్లి అనే విలేజ్ కి మనం రీచ్ అవుతాం. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇంకా 2 అవర్స్ జర్నీ లేదా 1.5 అవర్స్ జర్నీ మాక్సిమం. చూడండి 1.5 అవర్ పాటు మనం చూసే ప్లేసెస్ ఏ ఒక్కటి కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సరదాగా చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం. ఏంటో స్టార్ట్ చేద్దామా? మీరందరూ ఏ డల్గా నేరాలు గౌరవం చేసుకుంటారు, కొద్దిగా ఎనర్జీగా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దామా? మరి ఒక్కసారి గెట్టే క్లాప్స్ పెట్టిన అందరూ ఒక్కసారి గెట్టే క్లాప్స్. థ్యాంక్ యూ. మీరు క్లాప్స్ కొట్టకపోయినా నేను బాధపడను, ఎందుకంటే ఎవరెవరు క్లాప్ కొట్టరో వాళ్ళని పిలిపించి మరీ డ్యాన్స్ చూపిస్తాను. ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి అందరూ కూడా. థ్యాంక్ యూ. చూడండి ఈరోజు మీరు అందరూ కూడా వేరు వేరు స్టేట్లు వేరు వేరు ప్రాంతాల నుంచి ఫస్ట్ టైం మా హరిత బోర్డుకి వచ్చారు. అవునా? ఎస్. ఫస్ట్ అయితే చిన్న క్వశ్చన్తో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఆన్సర్ మీలో ఎవరైతే చెప్తారో ఈరోజు వాళ్ళకి మా బోర్డు పేరు మీద మంచి ప్రైజ్ ఒకటి ఇస్తాం. మీలో ఎవరు చెప్పినా ఆన్సర్ ప్రైజ్ ఇస్తామండి. ఓకేనా? చూడండి క్వశ్చన్ అంటే బుక్స్ మీద ఏమి అడగడం చాలా సింపుల్గా సరదాగా అడుగుతాను. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే నది పైన జర్నీ చేయాలి. క్వశ్చన్ ఏంటి అంటే ఈ గోదావరి నదిలో దొరకని రాయి, ఈ నదిలో దొరకని రాయి. మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. తప్పని ఎవరు ఉంటుంది, ఎవరు ఆన్సర్ చెప్పిన ప్రైజ్. ఈ నదిలో దొరకని రాయి ఎవరైనా చెప్పచ్చు. ఆకురాయి. వెరీ గుడ్. ఒక్కసారి గెటే క్లాప్స్ కూడా అందరూ ఒక్కసారి గెటే క్లాప్స్. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్. సార్ రాంగ్ ఆన్సర్ అవుతుంది అని అనుకోవద్దు, మీకు తెలిసిన ఆన్సర్ చెప్పచ్చు. ఈ రాయి ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ్ కల్పన రాయ్ కాదు. నేను మీకు క్లూ ఇస్తాను. ఓకేనా? 99% నేను మీకు క్లూ ఇస్తాను. నదికి ఒడ్డుగా చిన్నటి కనబడుతున్నాయి అవే. మీరు అందరూ ఎగరా కొద్దిగా ఎనర్జీగానే ఉండండి. కొద్దిగా ఎనర్జీగా అలా కనబడమే చూడండి అవే. నల్లరాయి, గొరగరాయి, ఇసురాయి. ఆ రాయి తెచ్చి మన దగ్గర నెత్తిన మర్చిపోతుంది. బోట్ అనాథంగా పెట్టాడు. చూడండి ఎలాగా మనకి 2 అవర్స్ జర్నీ ఉంది. ఆన్సర్ ఎప్పుడన్నా చెప్పొచ్చు. ఫస్ట్ అయితే మా టీం నుంచి మేమే మీకోసం ఒక సాంగ్ చేస్తాం. చేయమంటారా? మరి కొంచెం ఎంకరేజ్ అనేది చేస్తే మేము అంటే ఇంటికి వెళ్ళిపోతే రొటీన్ లేదు. సార్ అయితే జాబ్స్ బిజినెస్ అవునా అందరూ వచ్చారు. ప్లీజ్ వెళ్తూ ఒక్కసారి గెలిపారు క్లాస్ వచ్చే వాళ్ళకి. మేడం ఎవరైనా గారు అలా వచ్చి వీడియో చెప్తాను. రానే 20 minutes అవుతున్నాం. 20 నిమిషాలు. ఇక్కడ 20 minutes బోట్ ఎందుకు అవుతుంది అంటే ఈ విలేజ్లోని ఎంతో పురాతన ఎంతో ప్రాచీన కాలం నుంచి ఒక శివాలయం టెంపుల్ ఇక్కడ ఉంది. ఇక్కడ టెంపుల్ నిర్మించింది శ్రీ బాలానంద స్వామీజీ. ఓకేనా? టెంపుల్ నిర్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత అతను మరణించారు. అతను మరణించబోయే ముందు ఈ టెంపుల్కి కొన్ని నియమ నిబంధనలు అనేవి పెట్టి అతను మరణించారు. నేను మీకు తెలియచేస్తాను. అందరూ శ్రద్ధగా పాటిస్తూ టెంపుల్కి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టెంపుల్కి వెళ్ళే ముందు ఈ టెంపుల్ రెండుగా ఈ కొండల పై నుంచి 365 రోజులు ఎన్నో చెట్ల వేలను ఎన్నో వనమూలికలను తాగుతూ లేకపోతే చల్లగానే సెలవు వస్తూ ఆ సెలవు దగ్గర మీ స్లిప్పర్స్ కానీ షూ కానీ రిమూవ్ చేసి మీ పాదాలు శుభ్రపరుచుకుని మీరు టెంపుల్ అవుతుంది. మీరు టెంపుల్కి వెళ్ళగానే పూర్వమైన టెంపుల్ కాబట్టి గంట ఒక సైడ్గా ఉంటుంది. ఓకేనా? ఏ టెంపుల్లో ఉన్న గంట ఎన్నిసార్లు 3 times మొదలు. అవునా? బట్ ఈ టెంపుల్లోని గంట ఒక్కసారి ఎందుకు అంటే ఈ టెంపుల్కి ఎటువంటి కుల మత భేదాలతో హిందూ క్రిస్టియన్ ముస్లిం సర్వం ఒకటి. టెంపుల్కి కుల మత భేదాలు లేదు అని చెప్పేసి
టెంపుల్ లోపల కట్టడి ఒక్కసారి గురించి అన్ని టెంపుల్ లోపల పూజలు ఉంటాడు, పూజలు చేయించుకుంటారు. అన్ని టెంపుల్ లోపల పూజలు ఉంటారు, కానీ ఈ టెంపుల్కి ఎటువంటి పూజలు ఎప్పుడు ఎవరి పూజ వారే చేసుకోరు. ముఖ్యంగా టెంపుల్ లోపల నిశ్శబ్దం పాటిస్తారు. ఓకేనా? ఇప్పుడు అన్ని టెంపుల్లోనే దర్శనం ఇస్తారు, బాగా చేస్తారు మీరు, కానీ ఈ టెంపుల్కి ఎటువంటి బుద్ధి లేదు. మీరు ఎవ్వరు దక్షిణ కానీ కానుకలు కానీ ఇవ్వడం కానీ స్వామివారి పాదాలు దగ్గర పెట్టేసి రావడం కానీ చేయదు. అలా ఇచ్చిన మీకు వచ్చిన మీకే మీ కానుకలు మీకే తిరిగి ఇచ్చేస్తారు. టెంపుల్ లోపల ముఖ్యంగా గర్భగుడి లోపల ఫొటోస్, వీడియోస్, విషయాలు అలా ఆర్టికల్స్, బ్యాంబో బోర్డ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, హౌసెస్ కానీ, బ్యాంబో ఆర్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనపడుతుంది. ఓకేనా? ఇక్కడ బోర్డు ఎంతసేపు ఆపుతున్నాం? ఈ 20 నిమిషాల్లో ఎవరు వచ్చినా రాకపోయినా బోర్డు తీసుకొని మేము వెళ్ళిపోతాం. మీరు రేపటి వరకు ఇక్కడే కనపడే చెట్టుకు ఒక ఇయ్యాలు కట్టుకొని ఆడుకోవచ్చు, కొనుక్కోవచ్చు. అలాగే స్టైల్గా చూడండి సార్, బ్యూటిఫుల్గా ఒక పెద్ద చింత చెట్టు కనపడుతుంది. అన్ని చెట్లకి వేర్లు భూమి లోపల ఉంటాయి, కానీ చెట్టుకి ఏంటంటే వేర్లన్నీ బయట ఉంటాయి. ఆ చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఆ చెట్టు దగ్గర వెళ్ళబడి ఫొటోస్ దిగితే సార్స్కి అయితే పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే త్వరగా పెళ్ళైన వారికి రెండవ దగ్గర వస్తుంది. ఓకేనా? పక్కన స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఆ స్టెప్స్ మీద ఒక మూవీలో ఒక సాంగ్ షూట్ చేశారు. ఆ మూవీ వంశీ గారి డైరెక్షన్ వచ్చిన మూవీ, రవితేజ గారు, కళ్యాణ్ గారు కలిసి నటించిన మూవీ. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అదే మూవీ ప్రాచీన శివాలయం పాతకొండల మధ్యలో ఉంటుంది. ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. బోట్ నుంచి వచ్చిన వాళ్ళంతా దర్శనం చేసుకోవడం. చిరుజల్లు ఊడుస్తున్నాయి. ఏపీ టూరిజం వారి సపోర్ట్ త్వరగా రావాలి సార్. చూడండి, మన బోర్డు ఇక్కడ నుంచి స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది. ఏపీ టూరిజం హరిత. గమనించాలి, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం పూర్తి చేసుకున్న శ్రీ బాలాజీ స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్గా రావాలండి. శ్రీ బాలాజీ అది కూడా లేదు, అందుకే ఇక్కడ నైట్ స్టే తీసేస్తారు. అలాగే చూడండి, మన బోర్డుకి స్ట్రైట్ గా చూస్తే మరి ఎంత ఎత్తైన కొండలు మరి ఆకాశానికి తాగుతూ ఆకాశానికి సంబంధం కూడా కనిపిస్తున్నాయండి. ఎంతో ఇరుకైన ప్రదేశం, అలాగే ఎంత లోతైన ప్రదేశం కూడా ఈ పార్పకొండ. ఇక్కడ పార్పకొండ దగ్గర గోదావరి లోతు వచ్చేసి 1 నుంచి 350 అడుగులు పైగానే ఉంటుందమ్మా. వెరీ సింపుల్. ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో
చూడండి, ఎవరికైనా డౌట్ కంటే మా డ్రైవర్ గారికి చిన్న ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి దిగుకొచ్చుకోవచ్చండి. ఎవరైనా ట్రై చేస్తారండి? చూడండి, పాపకొండ మొత్తం వచ్చేసి 76 కొండలు. ఒక్కొక్క పాపకొండల ఎత్తు వచ్చేసి 1622 అడుగులు. ఓకేనా? మొత్తం కూడా 76 కొండలు. ఇక్కడ చూడండి, ఇక్కడ గోదావరి వెడల్పు ఎంత తక్కువ, లోతు కూడా అంతే ఎక్కువ. చూడండి, మీరు ఎక్కడెక్కడ దూర ప్రాంతం నుంచి ఈ పాపకొండ చూడడానికి వచ్చారని చెప్పేసి మా డ్రైవర్ గారు ఎంతో మంచి మనసుతోటి ఫోటోస్ వీడియో షూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మరి పర్మిషన్ ఇచ్చారు కదండి, రైలింగ్ సైడ్ ఫోటోస్ వీడియో షూట్ చేసుకునే ముందు మరి మా గోదావరికి ఆకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. షార్ట్స్ కానీ మేనర్స్ కానీ మీ సెల్ ఫోన్స్ అండ్ కెమెరాస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. మా గోదావరమ్మ చిటికలు లేకుండా పడుకున్న దాచేసుకుంటే తన గర్భండు. మీరు తర్వాత క్లాప్స్ కొట్టినా కేసు పెట్టినా చాలా మంది చేసిన వాడు తిరిగి రావండి. మీ వస్తువులకు మీరే బాధ్యులు. అలాగే చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఈ అందమైన పాపకొండ ఉన్నారమ్మా, మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తూనే ఉంటాయి. వినండి ఉల్లాసంగా వచ్చేసంగా ఆలెక్సా ఆడియో. ఓకే సార్, మీ అందరి కోసం ఒక ఆడియో క్లిప్ వస్తుంది, అందరూ తెలియజేస్తామండి. మరి మనం ప్రయాణం చేసేది 3 పవిత్రమైనటువంటి పుణ్య నదులు అంటే శబరి, గోదావరి, సీలేరండి. అఖండ గౌతమి గోదావరిగా పేరుగాంచినటువంటి ఇదంతా కూడా రాముడు నడిచిన నేలండి. రాముడు పరిపాలించిన ప్రాంతం, సీతమ్మ వారు చీర ఆరేసుకున్న ప్రాంతం కూడా ఇదే. కాబట్టి మా బోట్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ప్యాకేజ్ మీ ముందుకు వస్తుందండి. ఆ ప్యాకేజ్లోని పసుపు, కుంకుమ, జాకెట్టు, గాజులు, పరమశివుడికి ఇష్టమైనటువంటి మారేడు పత్రి ధనము కలిసి ఉంటాయి. ఆ పసుపు, కుంకుమ, జాకెట్టు, గాజులు గంగామాత ఒడిలో వదిలేసి సూర్య నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే తప్పగా నెరవేరుస్తుందంటే ఆ గంగామాత. ఎందుకంటే ఇది పురాణాలు కూడా రాసింది కాబట్టి మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మా బోట్కి విచ్చేసినటువంటి చిన్నవారు, పెద్దవారు, సార్స్ అండ్ మేడమ్స్ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. బాబు అవన్నీ అమ్ముతా అంటారు, అవి ఎక్కడ అమ్ముతారంటే మీరు వచ్చే దారిలో విఆర్పురం అనే ఒక గ్రామం టచ్ అవుతుంది. ప్రతి సోమవారం అక్కడ సంత జరుగుతుందండి. వాళ్ళు సొంతంగా పండించుకునే పంటలన్నీ కూడా ఇక్కడ నుంచి అక్కడ దాకా తీసుకుని వెళ్ళి ఆ సంతలు అమ్ముకొని ఇక్కడ వచ్చిన డబ్బులతోటి వాళ్ళకి వారానికి సరిపడా ముడి సరుకులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా వాళ్ళకి ఏదైనా సదుపాయాలు కావాలంటే చూడండి, ఆ నాడు పడవను వేసుకొని మన బోర్డింగ్ పాయింట్కి వచ్చి అక్కడ నుంచి వెహికల్ జర్నీ సుమారుగా 25 కిలోమీటర్లు చేస్తేనే వీళ్ళకి విద్య, వైద్య, కిరాణా, రవాణా, అలాగే హాస్పిటల్స్ కానీ, మెడికల్ షాప్స్ కానీ, వైన్ షాప్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. లాస్ట్ది పర్సనల్ అనుకోండి. వాళ్ళకి ఏదైనా సదుపాయాలు కావాలంటే ఇక్కడ నుంచి మన బోర్డింగ్ పాయింట్కి వచ్చి అక్కడ నుంచి వెహికల్ జర్నీ చేయాల్సి ఉంటుంది. చూడండి సార్, రైలింగ్ సైడ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ స్టాప్ పైకి వచ్చేయండి. ఓకేనా? మనకి ఇక్కడ నుంచి ఎటువంటి పర్మిషన్ లేదు సార్ రైలింగ్ సైడ్స్ ఉండడానికి. ఓకేనా? మనకి ఇక్కడ నుంచి పర్మిషన్ అనేది ఏమి లేదు. మనకి వాతావరణం కూడా అనుకూలంగా లేదు కాబట్టి బోట్ బ్యాలెన్స్ మొత్తం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. అర్థం చేసుకోగలరు. అందరూ కూడా బోట్ సిబ్బందికి సహకరించగలరండి. రైలింగ్ సైడ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా టాప్ పైకి రావాల్సి ఉంటుందండి. ఫొటోస్, వీడియో షూట్ చేసి ఈ నీటిలో దొరకని రాయి తడవని రాయి అంటే పొడి రాయి. ఇదేనండి మార్నింగ్ వచ్చాడు మా ఊరికి. ఓకేనా? చిన్న బోర్డు చెప్పడం వల్ల ఎవరొకరు ఆన్సర్ చెప్తారు, రైలు తెలుసుకుంటూ ఉంటారు. చాలా మంది ఉన్నా కూడా ఎవరు చెప్పలేదు కాబట్టి నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చాలా సింపుల్ గా అడుగుతాను. అది నా మాట ద్వారా చెప్పవచ్చు, అంత సింపుల్ గా ఉంటుంది. చూడండి, ఆడవారికి పెళ్ళిందని నుదుట పడుతుంది, మెల్ల తాడి కాలకి మెల్ల
రోజు మేము చూస్తూనే కడుతూనే ఉంటాం. గుట్ట గుట్ట ఈ గుట్ట అన్న గుట్టల పేర్లు వేస్తుంది. వాళ్ళ గుట్టలు లాంగ్వేజ్ అలాగే ఉంటారు. కడుతూనే ఉన్నాం. స్వీటీ కడుతుంది బాబా, ఎట్లా వెళ్తున్నాడు కూడా ఏదో భూమిలే పచ్చి కట్టలేదు.